ప్లేస్టోర్లో ప్రొఫెషనల్ కెమెరా యాప్స్, హెచ్డి కెమెరా యాప్స్ అని సెర్చ్ చేయడం ఆపేయండి. ఇలాగే కెమెరా యాప్స్ సెర్చ్ చేసి దాన్ని యూజ్ చేయడం రాక అండ్ దాన్ని సరిగ్గా కంట్రోల్ చేయడం రాక చాలామంది డిలీట్ చేసే వాళ్ళు ఉన్నారు. నిజమే కదా? కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే మీరు యూజ్ చేసిన లేదా ఇన్స్టాల్ చేసిన యాప్స్ అన్నీ రాంగ్. నా రీసెర్చ్ అండ్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ 3 కెమెరా యాప్స్ అనేవి ది బెస్ట్ కెమెరా యాప్స్ అని నేను చెప్పగలను. ఎందుకంటే ఇందులో నేను లాస్ట్లో చెప్పే ఒక కెమెరా యాప్ ఉంది, అది ది బెస్ట్ కెమెరా యాప్. మరి ఎందుకు ఇవి 2 చెప్తున్నావు, లాస్ట్ వన్ అది ఇప్పుడు చెప్పవచ్చు కదా అంటే, సినిమా మొత్తం ఎందుకు చూద్దాం, డైరెక్ట్ క్లైమాక్స్ చూసవచ్చు కదా. కెమెరా FV-5. ఇప్పుడు దీని ఒక వింతైన డ్రాబ్యాక్ అయితే చెప్తాను చూడండి. ఇప్పుడు నా ఫోన్లో వచ్చేసి 3x టెలిఫోటో లెన్స్ అయితే ఉంది, అంటే 3xకి సపరేట్ లెన్స్ అనమాట. అది ఈ కెమెరా యాప్లో చూపించడం లేదు అసలు. అంటే ఇప్పుడు నేను 3xలో తీయాలనుకుంటే నేను డిజిటల్ జూమ్ అయితే చేస్తున్నా, ఆప్టికల్ జూమ్ కాదు. వాట్స్ కెమెరా యాప్? ఈ కెమెరా యాప్లో హైయెస్ట్ మెగా పిక్సలే చూపిదు అసలు. నా మొబైల్ వచ్చేసి 50 మెగా పిక్సెల్, అది 50 మెగా పిక్సెల్లో షూట్ చేయకుండా 12 మెగా పిక్సెల్లో షూట్ చేస్తుంది. వింతగా ఉంది కదా. ఇప్పుడు ఇంకో వింతైన సెకండ్ కెమెరా యాప్ గురించి అయితే మాట్లాడతాం. ProCam X. ఈ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్లో దాని వైట్ బ్యాలెన్స్ కంట్రోల్ వచ్చేసి ఎంత దారుణంగా ఉంది, అంత దారుణంగా అయితే ఉంటుంది. సెకండ్ డ్రాబ్యాక్, ప్రీవియస్ దానిలోకి దీనిలో కూడా 12 మెగా పిక్సెల్లోనే షూట్ చేస్తుంది, కానీ 50 మెగా పిక్సెల్ మాత్రం ఎక్కడా కనపడదు. అది ఎందుకో ఏమో మరి. ఇది మొత్తం కంపేర్ చేస్తే ఫస్ట్ కెమెరా యాప్, ఇప్పుడు నేను చెప్పే కెమెరా వచ్చేసి ది బెస్ట్ కెమెరా యాప్ అనమాట. లెట్స్ సే ది బెస్ట్ కెమెరా యాప్ ఐ హ్యావ్ ఎవర్ యూజ్. అదే మీ ఫోన్లో ఉండే కెమెరా యాప్. అర్థమవుతుందా? మీ ఫోన్లో ఉండే కెమెరా యాప్ అండి, అదే ది బెస్ట్ కెమెరా యాప్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ కెమెరా యాప్స్ అనేవి ఏవి మ్యాటర్ చేయవు, మీ స్కిల్ మ్యాటర్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకొని, మీ స్కిల్ మ్యాటర్ చేస్తుంది. ఇప్పుడు నేను తీసిన కొన్ని ఫొటోస్ మీకైతే చూపిస్తాను. అవి నేను ఏ కెమెరా యాప్ని యూజ్ చేయాలో నా నేటివ్ కెమెరా యాప్నే యూజ్ చేశాను అనమాట. ఈ నేటివ్ కెమెరా యాప్ని యూజ్ చేసి అంత మంచి మంచి ఫొటోస్ తీసుకుంటే ఇంకా వేరే కెమెరా యాప్స్ ఎందుకు? బట్ ఇక్కడ కూడా కొంచెం చిన్న ట్విస్ట్ అయితే ఉంది. అది వచ్చేసి బడ్జెట్ మొబైల్స్లో ఇలా మనకి నేటివ్ కెమెరా యాప్లోనే ప్రో మోడ్ అనేది రాదనమాట. అదే ఒక చిన్న డ్రాబ్యాక్ అనమాట. కానీ దీనికి కూడా ఒక చిన్న సొల్యూషన్ అయితే ఉంది. ది బెస్ట్ కెమెరా యాప్ అని నేను చెప్పను ఇది, బట్ అంతా పోల్చుకుంటే ఇది మేలు కొంచెం. అదే లైట్ రూమ్ కెమెరా యాప్ అనమాట. దీనిపైన ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, అండ్ ఇందులో కూడా 50 మెగా పిక్సెల్ షూట్ చేయరు, కానీ బాగుంటుంది అనమాట కెమెరా యాప్. అది యూజర్ ఇంటర్ఫేస్ చాలా క్లియర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. యాప్ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నేను ఎండ్ స్క్రీన్లో మీకైతే ఇచ్చేస్తాను, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, లేకపోతే కార్డ్స్లో వదిలేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో దాట్స్ ఇట్ గైస్ టుడే. మరి ఇంకో వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు